బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక రాష్ట్రానికి వర్ష సూచన ఉన్న నేపథ్యంలో మరిన్ని వివరాలను మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. వెదర్ కి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో జూన్ లో వర్షాలు అతి తక్కువ పడ్డాయి, తేలికపాటి నుండి మోస్తారు వర్షాలే పడ్డాయి. కానీ ఇప్పుడు జూలై మాసంకి వచ్చేసరికి ఇది భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వారు హెచ్చరించారు. మరి ప్రధానంగా చూసుకుంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం కారణం వల్ల పశ్చిమ వాయు దిశగా కదిలి ఒడిశా, బెంగాల్, జార్ఖండ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. అల్పపీడనానికి అనుసంధానంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన కూడా ఏర్పడడం, ఇది తెలంగాణ రాష్ట్రం పైన ప్రభావం చూపడం జరుగుతుందని ఇప్పటికే వాతావరణ అధికారులు తెలిపారు. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు నుండి ఉపరితల ఆవర్తన ఏర్పడింది కాబట్టి ఇది దక్షిణ తెలంగాణ వైపు అధికంగా ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది. మరి మొన్నటిదాకా ఒక ద్రోణి ప్రభావం ఉంది కాబట్టి ఆ ద్రోణి ఉత్తర భారతదేశంలో కాబట్టి అక్కడ ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఇప్పుడు అది దక్షిణ వైపుగా కొంచెం నెమ్మదిగా దక్షిణ వైపుగా సాగుతుంది. కానీ అరేబియన్ సముద్రంలో కలిసే అవకాశాలు ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరి దక్షిణ రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తన కూడా ఏర్పడుతుందని వాతావరణ అధికారులు తెలిపారు. అది సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తన ఏర్పడుతుందని తెలిపారు. మరి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి చూసుకుంటే ఇవాళ నుండి 3 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. మరి కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షం పడుతుందని ఇప్పటికే వారు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో ఉరుములతో, మెరుపులతో, ఈదురు గాలులతో కూడా వర్షాలు పడతాయని చెప్పారు. ఈదురు గాలులు గంటకి 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరి దీంతో భాగంగా చూసుకుంటే తెలంగాణ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ ఇద్దరు కలిసి సమీక్షించి వాతావరణ పరిస్థితి ఎలా ఉండబోతుందో ఇద్దరు కూడా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని జిల్లాలో మాత్రం ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అది తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ జిల్లా మరియు ఇతర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఎక్కువ వర్షాలు పడతాయి. ఇక్కడ ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ చేశారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ప్రధానంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట మరియు ఈ జిల్లాలో ఎక్కువ శాతం ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ అరవింద్. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు వర్ష సూచన ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు.